హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మూవీ ఇండస్ట్రీ అన్నాక హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, హేటర్స్ ఉంటారు. ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఎలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే వారి హీరో ఏం చేసినా ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చుతుంది. కానీ క్రిటిక్స్ అండ్ జనరల్ ఆడియన్స్కి అలా కాదు. ఒక హీరోలో ఏ లోపం కనిపించినా అస్సలు వదిలిపెట్టరు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే విమర్శలకు తన నోటితో కాకుండా మార్పుతో సమాధానం చెప్పాడు. అతనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలడు. అద్భుతమైన నటుడు నందమూరి తారక రామారావు. నువ్వు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కమెంట్స్, లైక్స్ బద్దలైపోవాలి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. నాకు కొటేషన్ గుర్తొస్తుంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. కవర్ని చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే మాటల్ని ఎప్పటికప్పుడు రాంగ్ అని ప్రూవ్ చేస్తూ తనని తాను ఒక అందమైన నట శిల్పంలా చెక్కుకున్న వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే పేరు మాత్రమే కాదు, అతను ఒక ఇన్స్పిరేషన్. నందమూరి తారక రామారావు గారి మనవడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. అండ్ అది పెద్ద ఎన్టీఆర్ పోలికలతో అదే ఎన్టీఆర్ పేరుతో రాబోతున్నాడు అని తెలిసి ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయాయి. ఫైనల్లీ ఎన్టీఆర్ ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. అయితే ఇంట్రడక్షన్ అనేది ప్రాపర్గా పడలేదు. అండ్ ఆడియన్స్ ఎన్టీఆర్ని చూసి అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. అప్పట్లో ఎన్టీఆర్ కొంచెం బొద్దుగా ఉండేవాడు. సో లుక్ వైజ్ కూడా అంతగా నచ్చలేదు. ఫస్ట్ మూవీకే ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. 18 సంవత్సరాల వయసులో అసలు ఎలాంటి మెంటల్ స్ట్రెంత్ ఉండదు. మరి ఆ వయసులోనే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు మన ఎన్టీఆర్. అన్ని విమర్శలకు ఒకే సినిమాతో సమాధానం చెప్పాడు. అదే స్టూడెంట్ నెంబర్ 1. మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. ఎక్కడ విన్నా చూసినా ఎన్టీఆర్ గురించే మాట్లాడుతున్నారు. ఫైట్స్, సాంగ్స్, డైలాగ్స్, ఇలా ఏది చూసినా ఏది విన్నా వేరే లెవెల్. అన్నీ బాగున్నా మళ్ళీ ఎన్టీఆర్ లుక్ గురించే విమర్శలు ఎన్టీఆర్ చెవులకు వినబడుతున్నాయి. ఎన్టీఆర్ని బాధ పెడుతున్నాయి. నెక్స్ట్ మన ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా టాలీవుడ్ ఉలిక్కి పడేలా చేసింది. అప్పటి వరకు ఇంద్ర, నరసింహనాయుడు అంటూ చిరంజీవి అండ్ బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలతో వస్తుంటే ఒక చిన్న కుర్రాడు ఆది అనే పేరుతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాక్షన్ స్టోరీతో వచ్చి హోల్ టాలీవుడ్ని షేక్ చేశాడు. ఇక్కడ కూడా ఎన్టీఆర్ లుక్స్లో ఎలాంటి మార్పులు లేవు అనే శబ్దాలు గట్టిగానే వినిపించాయి. తర్వాత అల్లరి రాముడు అండ్ నాగా సినిమాలు వచ్చాయి. కానీ లుక్స్ వైజ్ ఎలాంటి మార్పులు లేవు. అప్పుడు వచ్చింది సింహాద్రి, ఎన్టీఆర్ని యంగ్ టైగర్గా మార్చిన సినిమా. ఈ సినిమాతో ఎన్టీఆర్కి ఫ్యాన్ బేస్ బాగా పెరిగిపోయింది. అయితే మళ్ళీ అదే మాట, ఎన్టీఆర్ లుక్స్ బాగాలేదు, లావుగా ఉన్నాడు అని. ఇదిలా ఉంటే ఎన్టీఆర్కి మరో పెద్ద దెబ్బ, ఆంధ్ర వాళ్ళ ఫ్లాప్ అయిపోయింది. ఎన్టీఆర్ అండ్ పూరి జగన్నాథ్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చింది. ఇక్కడ కూడా ఒకటే మాట, ఎన్టీఆర్లో ఏదో తక్కువ అవుతుంది అని. అశోక్, నా అల్లుడు లాంటి కంటెంట్ లేని సినిమాలు పడటం వల్ల ఎన్టీఆర్ చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడు. ఎన్టీఆర్కి టాలెంట్ అయితే ఫుల్గా ఉంది, కానీ ఫుల్గా వాడుకునే డైరెక్టర్సే లేరు. ఎన్టీఆర్కి పడ్డ ప్రతి సినిమా యాక్షన్ సినిమానే. ఎన్టీఆర్ లుక్సే కాదు, స్క్రిప్ట్ సెలెక్షన్లో కూడా ఎలాంటి మార్పులు లేవు. అప్పటి వరకు ఎన్టీఆర్ అన్న యాక్షన్ చూసాం, ఫైట్ చూసాం, డ్యాన్స్ చూసాం. కానీ అప్పుడు వచ్చిన రాఖీ సినిమాతో ఎన్టీఆర్ అన్నలో ఒక పర్ఫార్మర్ని చూసాం. ఎన్టీఆర్ని రాఖీ సెకండ్ హాఫ్లో అలా చూస్తుంటే ఎమోషనల్ సీన్స్ ఎరగదీశాడు. అప్పుడు కూడా ఒకటే మాట, అన్నీ బాగున్నాయి కానీ ఎన్టీఆర్ లుక్సే బాగాలేదు, లావుగా ఉన్నాడని. అప్పటి వరకు వచ్చిన ప్రతి విమర్శని ఎన్టీఆర్ విన్నాడు. ఇక మారాలని నిశ్చయించుకున్నాడు. అప్పుడు ఒక సినిమా టాలీవుడ్ని షేక్ చేసింది, అదే యమదొంగ. ఇక్కడ ఎన్టీఆర్ అన్న వర్షన్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు ఎవరో చూడని ఒక న్యూ లుక్. ఎన్టీఆర్ అన్న సన్నగా కరెంటు తీగెలా కనబడుతుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలా. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ గర్వంగా కాలరెగరేసుకున్న సినిమా యమదొంగ. ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రమే కాదు, స్వాగ్, స్టైల్, లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ మార్చేశాడు. అన్న సినిమాలో ఎమ్మారే యమ్మ అంటే అది ఒక రకమైన కిక్ ఇచ్చేది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ అన్న మళ్ళీ కొత్తగా పుట్టాడు. యమదొంగ దగ్గర నుంచి ప్రతి సినిమాలో లుక్ చేంజ్ చేస్తూనే వచ్చాడు. అప్పటి వరకు వచ్చిన అన్ని విమర్శలకు యమదొంగతో ఆన్సర్ ఇచ్చాడు. ఈ ఒక్క సినిమా కోసం ఏకంగా 30 కేజీలు తగ్గి చూపించాడు. కంట్రీలో మరీ సన్నగా ఉంటాడు. అది పక్కన పెడితే 2010లో ఏకంగా 2 సినిమాలతో ఎంట్రీ ఇచ్చాడు. అదర్ సినిమాలో బ్రాహ్మణ్ క్యారెక్టర్తో ఎరగదీశాడు. లుక్ వైజ్ అండ్ డైలాగ్ డెలివరీ వైజ్ సూపర్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి కోరుకుండేది ఎన్టీఆర్ని లవర్ బాయ్గా చూడాలని. ఎన్టీఆర్ని ఫస్ట్ టైం లవర్ బాయ్గా చూపించిన సినిమా బృందావనం. బృందావనంతో ఆ కోరిక తీరిపోయింది. ఎన్టీఆర్ అన్న సన్నబడ్డాడు, ఓకే, ఇక బాడీ రావాలి. 6 ప్యాక్ బాడీతో టెంపర్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇదే బాడీతో ఫైట్ పెడితే అరవింద సమేతలో ఒక బిగ్ ఫైట్ విత్ బాడీతో అదిరిపోయింది అది. అండ్ ఇక ఈ బాడీతో, ఈ స్టైల్తో పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇస్తే అది RRRతో తీరిపోయింది. ఎన్టీఆర్ అన్న ఫస్ట్ సినిమా నిన్ను చూడాలి కానించి
ఇప్పుడు దేవర వరకు తనని తాను మార్చుకుంటూనే వచ్చాడు. తగిలిన ప్రతి దెబ్బని ఒక మెట్టుగా మార్చుకుని ఎదుగుతూ తన ఫ్యాన్స్కి ఆదర్శంగా నిలిచాడు. ఇప్పటి వరకు కష్టపడ్డ ఎన్టీఆర్ అన్నకి ఫలితం దక్కింది. నాకు తెలిసి ఇదే ఎన్టీఆర్ అన్న పీక్ స్టేజ్. ఇక ఎన్టీఆర్ని ఎవ్వరూ ఆపలేరు. ఎన్టీఆర్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.